ఖతర్నాక్ కామెడీ షో. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలపై ఉన్నావంటే కథనవన. చెల్లెలా? చెల్లెలు నిజంగా చెప్పు, గుండె మీద చేతులు పెట్టుకుని. నిజంగా అండి, చెల్లెలే అండి. చెల్లెమ్మ అన్నయ్య చెల్లెమ్మ ఎందుకు ఎన్నిసార్లు చెల్లెమ్మ అంటున్నావు? స్కిట్ ఒక అమ్మాయిని తెచ్చి వైఫ్ క్యారెక్టర్ లవర్ క్యారెక్టర్ చేస్తున్నాడు హైపరాది అంటున్నారు బయట. అందుకే ఈసారి చెల్లెల క్యారెక్టర్ ఇచ్చి సమాజానికి చెప్పేయాలని. సర్లే అన్నయ్య, నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నా, అసలు పండలేదు చూడు. గోరింటాకు పెడితే పండేదమ్మా, నువ్వు గోంగూర పత్రం పెట్టుకున్నావు అందుకే పండలేదు. రాత్రి కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ్ గారు వచ్చారు. ఆశీర్వదించారా? కాదు, ఐ లవ్ యూ చెప్పారు. ఆయన ఐ లవ్ యూ చెప్పాడా? డెవలప్ అవ్వక ముందు ఇక్కడ ఒక అడవి ఉండేది తెలుసా అమ్మా? తెలుసు. ఆ అడవిలో కూడా ఈవెంట్లు చేశాడమ్మా ఆయన. నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? మనలాగే ఇంకా అన్నా చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారి డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ డాన్స్ చూస్తే దుర్గారావుకే కళ్ళు తిరుగుతాయి. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. మీరు జబర్దస్త్ చేస్తున్నారు, మేము స్టార్ మహిళ చేస్తున్నాం ఏంట్రా? అందరం ఒకటే చూసుకోవాలి. చెల్లి వాళ్ళు అలాగే అంటారు. నీ ముఖం మీద ఏదో ఉందమ్మా. అసలు మొహం ఎక్కడ ఉందమ్మా? అసలు నా చెల్లి అందం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఫిలిం నగర్ లో మోహన్ బాబు గారు ఇంటి వైపు వెళ్తుంటే మంచులక్ష్మి గారు పిలిచి ఎక్కడ చేయించారని అడిగారా? అన్నయ్య ఎదలతో మాట్లాడి తిరుగు. ఎదలతో మాట్లాడేందుకు కానీ ఎదలతోనే మాట్లాడుతుంది ఓ, ఏంటన్నయ్య? నీకు తెలిసిందమ్మా? బీపీ వస్తుంది నాకు బీపీ వచ్చింది. నా దగ్గరికి వీపీ వచ్చింది, నేనేమన్నా అన్నానా? నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఎముకలు ఒకటే మిగులుతాయి. ఏంటి? నా దగ్గరికి వస్తే నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఓన్లీ ఎముకలు మిగులుతాయి. మీ చెల్లి ఎప్పుడో నీ జోలికి వచ్చినట్టుంది అయితే. అయినా ఇంకా మీలాగే ఇంకా ఇద్దరు అన్న చెల్లెలు ఉండాలి. వాళ్ళేరి? కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో చాలాగ్ని, చేతుల్లో తేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. ఓ అబ్బాయి గెటపా? కాదు, రాఖీ అన్నారు, కాకి వచ్చిందండి. చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? ఆ మాటలన్నీ పట్టించుకో మాకు తల్లి. నీకు బోరు కొడుతుంది అన్నావు కదా, రమేష్ వాళ్ళు ఉన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ టీవీ తెమ్మంటావా? లేకపోతే రాజేష్ వాళ్ళ ఇంట్లో టీవీ తెమ్మంటావా? నాకు రమేష్ రాజేష్ కావాలని. చూసారా, టీవీ కతుక్కుపోయే ఈ రోజుల్లో కూడా నా చెల్లి ఏం చెప్పిందో మీకు అర్థమైందా? టీవీ ఉండకూడదు. అదంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఈ టీవీలో ఉండకూడదు. నా ముందు హరిత నేనంటే మామూలుగా ఉండదు, నా ముందు శాంతి నేనంటే మామూలుగా ఉండదు. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? దసరా దగ్గరకు వస్తుంది కదా, మామూలు ఉండాలంటున్నారు. హాయ్, హలో 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 నమస్తే. నేను ఏదో ఒక ఛానల్ నుంచి వచ్చానండి. అన్న చెల్లెల అనుబంధం మీద ఒక షో చేయబోతుంది. అవునా? అది ఏ టైం కి టెలికాస్ట్ అవుతుంది? నువ్వు ఉన్నావు, అందరూ పడుకున్నాక టెలికాస్ట్ అవుతుంది. నువ్వు టీవీలో టెలికాస్ట్ అయ్యింది కదా, మేము ఎప్పుడు చూసుకోగలం? ముందు ఎడిటర్ చూసుకుంటే ఆ తర్వాత నువ్వు చూసుకోగలవరా? ఈ షోని కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎలా? చెల్లెళ్ళు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకోండి, అన్నయ్యలు దూరంగా ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చేద్దాం. ఓకే. చెల్లెలు అందరూ వచ్చి నిన్ను పట్టుకుంటారు, అన్నయ్య అందరూ సూది దారం తెచ్చి కుట్టుకుంటూ వెళ్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదిగో చెల్లి, నీకు ఎలాంటి సంబంధం కావాలి చెప్పు. నాకు ఎలాంటి వాడు కావాలంటే బాహుబలిలో ప్రభాస్ లాగా ఉండాలి, నానక్ ప్రేమతో ఎన్టీఆర్ లాగా ఉండాలి, చిరుతలో రామ్ చరణ్ లాగా ఉండాలి. నిన్ను అడిగినందుకు నాకు సిగ్గు ఉండాలి. శాంతి, నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? ఉదయం 7 గంటలకు నాకు ఫోన్ చేయాలి, ఎప్పుడు వచ్చినా నా కోసం ఎదురు చూడాలి, లేటుగా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేయాలి. అయితే నువ్వు మేనేజర్ గారిని చేసుకోవాలి.
ఇవన్నీ ఆయనే చేస్తాడు మరి. ఇవన్నీ చీప్ క్వాలిటీస్ రా. నీకు ఎలాంటి వాడు కావాలి? బయటకు వెళ్తే ఆపకుండా ఉండాలి, నేను పగలంతా నిద్రపోయినా లేపకుండా ఉండాలి. ఇంతకు ఏముండాలి? చేసుకున్నోడు కదలకుండా ఉండాలి, అది ఎవరినైనా కదిలించేలా ఉండాలి. ఎటా ఇవన్నీ కాదులే, మా బావగారిని పిలుస్తాను. అరే బావా హీరో. గొడుగు బ్యాగ్ వేసుకుని సెట్లోకి కాదురా, కర్ర కొబ్బరి పీచు తీసుకుని చెరువులోకి తీసుకెళ్ళాలి. నేను స్టెప్ లేస్తే జనాలు చెప్పులేస్తారు. మీరు షూటింగ్ లో అన్నారు కదా, మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే నా భయం కదా. నీ అందాన్ని కెమెరాలో బంధిస్తారనా? అది చేసేవన్నీ చూసి పోలీసులకు అందిస్తారని అని భయం దాన్ని. ఇదో సంబంధమా? బొకడా సంబంధం. మా బావ మామూలుగా ఉన్నాడు, మా వాళ్ళకి తెచ్చే సంబంధం మామూలుగా ఉండదు. బావారా ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినట్టుందా? రజనీకాంత్ వచ్చినట్టుందా? మా బావ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇక మా బావ నేను కలిస్తేనా నీ బావా నువ్వు కలిస్తే బావల సయ్యాకే టైం ఉండదు, బాగా చూసుకునే టైం ఎక్కడ ఉంటుందిరా? భర్త ఏ పని చేసినా భార్య తోడుగా ఉండాలంటారు. నేను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనిపిస్తుంది. నాకెందుకు నువ్వు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాని మీదే చేయాలనిపిస్తుంది. మాకు బావ లేడనుకున్నారా? మావాడు వస్తాడు చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఏం కంగారు పడకమ్మా, డాక్టర్ వచ్చాడు. మేమేం కంగారు పడలేదండి. ఈ క్యారెక్టర్ నీకు వస్తుందా ఇంకోటికి వెళ్తాను, నువ్వే కొంచెం కంగారు పడవు, నీకే వచ్చింది. సరే ఇక్కడ ఎవరికి ఏ వ్యాధునో నేను కనిపెడతా. అన్ని కనిపెడతారు, వాడినే కనిపెట్టట్లా చాలా రోజుల నుంచి. ఏది ఎలాగున్నా ఇంతకంటే మించి అబ్బాయిలు మీకు మస్తు దొరకరమ్మా. లేదన్నా, పెళ్లి జరుగుతుంది అంతే. ఆపండ్రా వాడిని. ఆపమంటే ఎవడరా పైకి పంపించింది? ఇక్కడున్న ముగ్గురులో ఆల్రెడీ ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. నాకు కాలేదండి. మా కాలేదండి. ఇంత త్వరగా రియాక్టర్ అంటే మీలో ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. మిమ్మల్ని విచారించాలి. పాపా, నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మేము విచారించాలి. చూసారా, నాకు ఏమీ లేదు, ఎందుకంటే నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో, నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మో నీకు దూరంగా ఉంటున్నానన్న మాటే గానీ రోజు రోజుకి నీ ప్రేమకు దగ్గర అవుతున్నానే. నాకెందుకు మీ ఇద్దరు ఆవిడ షోకి దగ్గర అవుతారనిపిస్తుందా? అయినా నాలాంటి అందమైన పిల్లని పెట్టుకుని ఆ దోసకాయ మొహం దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? హలో, ఆంధ్ర క్వీన్ ఇక్కడ. అది కాదమ్ము, నన్ను నమ్ము. అమ్మో ఇంకా నమ్మటాలు ఏం లేవు, గుమ్ము. నా ముందు నా బావని కొట్టుకుని అసలు చూడలేదు. సరే మరి ఇద్దరిని కలిపి కొడతాను. మంచి పని చేసావమ్మా. ఆయన కొట్టాల్సిన ఆయన కాదు మిమ్మల్ని. ఎందుకు? ఆయన ఇంత చేశాడు, మీరేమో ఇంత చేశారు, ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నారు. ఓహో. అయితే కొట్టాల్సింది ఎవరిని? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అంటే ఆడాలంటే ఎలా ఉండాలి? మగాడి చేత కాళ్ళు పట్టించుకోవాలి, వాడి చేత వంట చేయించాలి. వస్తే నువ్వు అత్త క్యారెక్టర్ చేయట్లేదే, అమ్మ క్యారెక్టర్ చేస్తున్నావు. అవును కదా, అలవాటైపోయింది. డాన్స్ ఎంత చక్కగా చేసావు బంగారు. అనిపించుకున్నావు కవరింగ్ లో ఈ వేరియేషన్. ఆడదంటే ఎలా ఉండాలి? మగవాడికి వంట చేయాలి, వాడి కాళ్ళు పట్టాలి. సేమ్ అమ్మలాగే ఉన్నావే. కదిలేమంటే పొడి చేస్తా. ఈ సంగతి ఎలా కాదురా, మా బంగారాన్ని పిలుస్తాను. అల్లుడు, వైరస్ నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉండాలా, వైరస్ వచ్చాక బయటపడాలంటే ధైర్యం ఉండాలా. వైరస్ అంటే ఇలా ఉండాలా.
ఏ అత్త ఏంటి ఏమైంది? వీళ్ళు నగలేకపోతే నన్ను చంపేస్తాను అంటున్నారు అల్లుడు. నువ్వు మాత్రం నగలవ్వద్దు అత్తయ్య. ఇవ్వకపోతే చంపేస్తారు అల్లుడు. అందుకే ఇవ్వద్దు అంటున్నా. పోతే పోయే ప్రాణం. యాండి మమ్మల్ని కాపాడండి. ఏమే నువ్వు దొంగల దగ్గరకు వచ్చావా? దొంగలు అమెరికా దగ్గర వచ్చి వయ్యారాలు పోతున్నావే? అరే అయ్యో తల్లి ముత్యాలు రాలిపోతాయి. ఇది కూడా ఉందా? అయ్యో మేము అన్ని సాధించాక వీళ్ళని చేసుకొని ఏడుస్తాం, వీళ్ళు జస్ట్ ఏడ్చి అన్ని సాధిస్తారు. అది ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అల్లుడు వీళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు. నన్ను ఏమైనా చేస్తారో అని భయంగా ఉంది. జడ్జిలు కుర్చీలో కూర్చున్నంత సేపు నవ్విస్తే చాలా, మరి ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకొని నవ్వించేంత జోకులు వద్దు మనకి. నువ్వు అలాగా అంటావు. ఇదిగో నేను కాలేజీలో చదివే రోజుల్లో ఎంతమంది లెక్చరర్స్ నాకు బీట్ కొట్టేవారో తెలుసా? ఎవరు అప్పుడు లెక్చరర్లు? రైజింగ్ రాజు, షేకింగ్ శేషు, కర్తానందం వీళ్ళేనా? చిచ్చి నువ్వే చీచి అన్నావంటే వాళ్ళు ఎంత చీచియో. చిచి చిచి. ఆపండి మీ గోల. మీరు ఎక్కువ చేశారనుకో మిమ్మల్ని ఎవడు గుర్తుపట్టకుండా చేస్తా. అయ్యో అయ్యో ఈ ప్రపంచంలో మంచి వాళ్ళే లేరా? మంచోళ్ళ వాళ్ళెవరు? వాళ్ళ యూట్యూబ్ లో ఒక చెత్త వీడియో చూస్తున్నప్పుడు కింద అంత టైం వేస్ట్ చేయకండి, ఈ టైం నుంచి ఈ టైం దాకా చూడని అంటారు చూసా? వాళ్ళరా మంచి వాళ్ళంటే దేవుళ్ళు. ఎక్కువ చేశారనుకో శాల్తీలు లేచిపోతాయి. మీరు ఎక్కువ చేశారంటే మీ ఇద్దరం ఇక్కడే లేచిపోతాయి. ఆన్లైన్ ఎడిటింగ్ అని పక్కనే. అసలు నేను ఎవరో తెలుసా? నేను అభియాన దగ్గర చేసి వచ్చా. మీరు జస్ట్ చేసి వచ్చారు, నేను చాలా చేసి వచ్చా. ఇందాక నుంచి కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఏమవుదాం అనుకుంటున్నారు? రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నారు. అవ్వట్లా. ఉన్నారా కాసేపు? లేకపోతే మేము అందరం వెళ్తాం, మీ ఇద్దరే ముందు నిలబడి ఏదో ఒకటి చేసేయండి. ఆ స్కిట్ మధ్యలోనే చెప్పేయండి, అజ్జర్ కృష్ణ అదర్ కొట్టారు పర్ఫార్మెన్స్ అని చెప్పేయండి. చూసావా అత్త ఎలా కాపాడాను? ఏడు కాపాడా? బకటాగాడివి బొగడా. ఇదిగో మా ఇద్దరికి గుత్తొంకాయకు వచ్చాయి. ఈ టైంలో గుత్తొంకాయ నూనె వేస్తే ఎలా ఉంటుంది? మీ అమ్మలాగే ఉంటుంది చూడు ఎలా అయ్యిందో. అల్లుడు సర్లే నేను బయటకు వెళ్తున్నాను, మీరు ఇంట్లోకి వెళ్ళండి. హలో అది మొన్న చెలిగత్తి క్యారెక్టర్ చేస్తే ఏం లేదా అన్నావు, ఇప్పుడు వైఫ్ క్యారెక్టర్ చేసా ఏం లేదా? ఏంటి ఎలా అడుగుతుంది? ఏం లేదు, మరి ఏం చేద్దాం? ఏం లేదా అన్నా. ఇది మా మగాళ్ళందరం అంతే. అన్నం దానికోసం తిందాం అనుకుంటాం, అందిన దాన్ని ఆ తిందామని అనుకుంటాం. ఇప్పుడు కాదు. వెళ్ళండి ఇక లోపలికి. పెళ్లి కాక ముందు 10 మంది ఉన్నా సై అనే వాళ్ళం, పెళ్లి అయిన తర్వాత ఒక్కరున్నా నై. బాబు ఏంట్రా బాబు అని వెంకీ టీవీలో బాబు కంటే అదే ఎక్స్ప్రెషన్ అన్ని పెడతాను ఏంటి? మీరు బతికే ఉన్నారా బాబు? లేదురా పోయా. గుత్తి గురునాథం అని టీం అని నువ్వు చేసి కిట్లు. మీకోసం మీ ఫ్యామిలీ అంత ఎత్తుకుతుంది బాబు. నాకా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు నువ్వు? ఆ బాబు ఈ బాబు కాదా? ఒరే ఇంకోసారి నువ్వు బాబు అన్నావంటే బాకీ బూకీ మధ్యలో 0 పెట్టి కింద పెడతా. అట్లా కాదు బాబు, అచ్చం మీలాగానే ఒక అతను ఉన్నాడు. మీకోసం ఒక భార్య, ఒక మరదలు, 2 బామర్దలు వెయిట్ చేస్తున్నారు. కోట్లట్లా ఆశీర్వేట్ చేస్తుంది. నా పోలికలతో ఉన్నాడు. నేను చూసుకుంటే వెళ్ళిపో. మరదలు అంటే అతను సినిమాలో పూరిలా ఉంటది, పెళ్ళం తులసి సినిమాలో నయనతారాలా ఉంటది. అలాంటి ఇంటికి మనం వెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఈ అత్త పెళ్ళం బోరు కొట్టేశారు. బావలు వచ్చేసాను. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా? అతను సినిమాలో పూరి వస్తుంది అనుకుంటే మన ప్రొడక్షన్ వాళ్ళు చేసిన పూరి వచ్చిందేంటి? నువ్వు ఒక్కడే ఇలా అంటావు బావా. మొన్నటికి మన విజయవాడలో చూసి ఏమన్నాడు తెలుసా? వాట్ ఏ ఫిగర్ అన్నాడు. అది విజయవాడలో ఉన్నప్పుడు అయి ఉండదు, ఆయన వాడ్కాలో ఉన్నప్పుడు అని ఉంటాడు. నా వెనక కొన్ని వేల మంది పడ్డారు, అయినా కూడా వాళ్ళందరికీ నో చెప్పాను. ఎందుకో తెలుసా? ఓకే చెప్పే లోపే వాటర్ కొట్టి లేపుంటారు. ఇదే ఎలా ఉందా? వైఫ్ ఎలా ఉంటుంది? అదైనా బాగుంటే బాగుండు. పెద్ద కళ్ళతోటి నా చిన్ని గుండెలోకి. ఏమే ఇది సంపూర్ణ గ్రహణం రోజు పుట్టినట్టుంది. చంద్రోదయం సూర్యోదయం ఈ పాటలన్నీ మనకి ఎందుకే చెప్పు? మీరు కనిపించక నేను వెతకని చోటంటూ లేదండి. నువ్వు కనిపించక ఎడిటర్ వెతకని రష్యే లేదు. మీరు వస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని ఎన్ని రోజులు వెయిట్ చేశాను. సరే రాలేదు అనుకో, క్యాండిల్ దగ్గర అలాగే కూర్చుని పోతావా? చూడు ఎలా అయిపోయావా? బావా మొన్న ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ లో కుర్రోడు నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? మా సేట్ రాలేదు, తర్వాత రమ్మన్నాడా?
అనవసరంగా నాకు మంచి బెల్లం పెట్టుకుని అత్తగారు ఏదో తిట్టినా వాళ్ళతో ఉండాల్సింది ఇటు వచ్చేసానేంటి. ప్రాణాలు ఇచ్చే బామ్మర్దులు వాళ్ళు ఎలా ఉంటారో. వచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఎలా ఉంది బావా? ఏదో కొండల మధ్యలో తొండ బాగుతున్నట్టే ఉన్నారు. కొంచెం పక్కన క్యాంప్ వెళ్ళే కదా, మా కోసం ఏమైనా తీసుకొచ్చావా? అక్కడ క్యాంప్ ఫైర్ కోసం 2 గుడాల లైసెన్స్ చూసి 5 వేసుకొచ్చి గోషీలు తెచ్చుకోండి ఇద్దరు. బావా అప్పటి నుంచి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, మాలో ఏమన్నా మార్పు అని వచ్చిందా? మార్పేం లేదే. వాళ్ళు గేదెలాగే ఉన్నారు, అది గేదె చేసిన పేడలాగే ఉంది, నువ్వు ఆ పేడతో చేసిన పెడకలాగే ఉన్నావు. గేదెంటే గుర్తొచ్చింది బాబా, నీ చేయి తగలకుండా గేదె పాలు ఇవ్వడం లేదు, నీ చేయి తగలకుండా గేదె కుర్తి తాగట్లేదు. ఇంకా నయ్యో లిప్ లాక్ ఇవ్వకుండా గేదె తౌడు తినట్లేదు అనలేదు. రాకరాకి ఇన్ని రోజులు వచ్చావు, అయినా మాతో ఎలా మాట్లాడో మీకు తెలీదా? ఓ బావా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. బావా ఉదయం నుంచి పాప ఏం తీసుకోలేదు అనుకుంటా, అందుకే మిక్సీలో జ్యూస్ వేసి తీసుకొచ్చాను బావా. మిక్సీలో జ్యూస్ ఒకటే వేసుకుని నీ ఫేస్ కూడా ఎందుకు వేసి ఇలా అయిపోయింది? అసలు పెళ్లి చూపుల్లో అసలు నువ్వే నాకు నచ్చావు బావా. ఏంటో అదృష్టం మా అక్కకు నక్కింది. అక్కకు అదృష్టం పట్టింది, చెక్కకు చేతలు పట్టింది. సరిపోయారు ఇద్దరు. బావా ఏమైనా తీసుకుంటావా బావా? మీరు తినగా మిగిలింది ఇస్తే చాలరా, 3 సంవత్సరాలు బతికేయచ్చు ఈ చెట్టు మొత్తం. మాతో సరదాగా ఉండొచ్చు కదా బావా. ఎందుకు బావ అలుగుతున్నావు బావ? మనం క్యారీవేన్ ఎక్కాలి, క్యారీవేన్ మన మీద ఎక్కకూడదు. ఏంటండి డల్గా ఉన్నారు? ఏం చేయాలి? నా ఒళ్ళో పడుకోండి. చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి వాంతులైనవి. నాకు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అల్లుడు ఓయమ్మా. ఎక్కడున్నావు అల్లుడు? ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నావు అల్లుడు, కనిపించలేదు అల్లుడు. ఆది ఆది ఏది అరే నీ చలిగత్తను రాది. ఈడా నా కూతుర్ని వదిలేసి ఇక్కడ వేరేదంతా కాపురం పడతావా నువ్వు? ఏం చెప్పావురా? చెలిగత్తను వెళ్ళమన్నావు, నీలాంటి ఉండకొద్దు. చిలిక ఎత్తుగా ఉన్నప్పుడు గోకలేదు, పెళ్ళంగా ఉన్నప్పుడు పేకలేదు, వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు పిలవాలి మళ్ళీ? నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నష్టపోడా. కొంతమంది పెట్టడానికి పుడతారు, ఇది కొట్టడానికి పుట్టినట్టుంది. ఒరే బొకడాగా, కాస్త ముందు వచ్చుంటే నిజం చెప్పేవాడు. అత్త నన్ను కొట్టేది కాదు, నా పిల్ల నన్ను చెల్లిపోయేది కాదు. అలా చేయాలని ఇలా చేశా. ఎవరో తెలుసా? ఎవరో? అరే తమ్ముళ్ళు వచ్చేయండి రా. వాళ్ళిద్దరూ నా పెళ్ళాలు. ఓహో. చేసింది మేమే. నువ్వు మా ఒంటి మీద కొట్టావు, నేను నీ బ్రతుకు మీద కొట్టా. ఎలా ఉంది యాక్టింగ్? కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. పోయేది నా పాటకు కూడా మీరే పర్ఫార్మెన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అబ్బో 65 అయినా 60 దాటిన ఆది. ఏమిటండి అలా ఊగుతున్నారు? మంచి మూడ్లో ఉన్నారు. మూడు లేదు లేదు, ముసలోడు గెటప్ అని చెప్పడానికి ఊగుతున్నానే. ఈ రోజు ఏదో ఉందనుకున్నా. మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది అంటారు. మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకేముంది అనిపిస్తుంది. చోకులు ఏమోకలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇందాక మార్కెట్కి వెళ్తే ఒకడు నన్ను అదోలా చూసాడండి. ఇంకా మానుకోలేదా? మార్కెట్కి వెళ్ళడమా? ఇలాంటివి చెప్పటం ఇంకోసారి చెప్తే చెప్పించు కొడతా. ఇందాక డాన్స్ చేసి నడువులన్నీ నొప్పులు పుడుతున్నాయి, కాస్తంత మందు రాయండి. ఏంటి మందు ఎక్కడుందని ఎతుకుతున్నారా? లేదు, అసలు ఈ బాడీలో నడుము ఎక్కడుందని ఎదుగుతున్నానే. పరమయ్య గారి దొడ్లో పొట్లకాయలాగా పోతానే ఉంది. ఇప్పుడు ఇలాగనే అంటారు. పెళ్ళైన కొత్తలో గదిలో రాగానే చిటుక్కని వచ్చి లటుక్క లైట్ ఆఫ్ చేసేవాళ్ళు, ఆగలేక నిన్ను చూడలేక.
చలి పుడుతుందని చెప్పేసి 2 దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్లో నన్ను కూడా లాగేవారు. ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి. ఏం జరిగింది? ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది. చదువుకున్న రోజుల్లో ఆగండి ఆగండి అని ఎంతమంది వెనకబడేవారో తెలుసా? అలా వెనకబడేటప్పుడు చెప్పులు వాళ్ళ కాళ్ళకుండేవా చేతుల్లో ఉండేవా? ఆ సంగతి సరే గాని ఇప్పుడు కూడా మనోగారు చూసారా నా వంక కొరికేసేలా చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ కొరికేసినట్టే ఉంది నిన్ను. ఇంకా కొరికితే లేడీ ఉంటది కానీ బాడీ ఉండదు. ఈ వయసులన్నా పిల్లల్ని ట్రై చేద్దామా? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మైండ్ ఏమైనా పోయిందా? ఈ వయసులో ఏమిటి ఎంపైరింగ్ చేయాల్సిన వయసులో క్రికెట్? సరే అండి మన బాబునన్ను పిలుద్దాం. ఒరే బాబు, క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ 65. ఏమండోయ్ నీ కొడుకు వచ్చాడు. వాడు నా కొడుకు ఏంటి? ముసలి నాకు సరేలేండి, జోకులు ఆపండి. రాత్రి ఆ గోడకున్న ఏసీ ఊడి నా మీద పడ్డది. నీకు ఏసీ పడదన్నావు, పడింది కదరా. అవునే, ఏంటి పక్క గది అంతా ఏదో బాగా అలంకరించి? ఈ రోజు పక్క గదిలో అబ్బాయికి శోభనం అంటండి. ఈవిడ ఆత్రం ఏంటో చూసొద్దాం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కోతి చేతి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది. నీకు 3 స్కిట్లకు అలవాటు అయిపోయి నా గదిలోకి వచ్చింది. ఈ గది కాదమ్మా, ఆ గదమ్మా. వర్షం కురిసిన రాత్రి అయినా ఏం లేదు ఇక్కడ. హలో ఆవిడ, అంత బిల్డప్ ఇస్తే ఇప్పటికిప్పుడు లైన్ మార్చి మా ఆవిడనే చేసుకుంటా. ఎక్కువ చేయకు. తను అలాగే అంటాడు కానీ వారు మన శోభనం. బావగారు వచ్చేటి వేళ. అరే కొత్తల్లో బావగారు వచ్చేటి వేలే, ఆ తర్వాత ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్యవేళకి. తను అలాగే అంటాడు కానీ మన జీవితం వైజాగ్ బీచ్ లాగా ప్రశాంతంగా ఉండాలనుకో. వైజాగ్ అంత ప్రశాంతంగా ఊరిని అల్లకల్లోలం చేసింది మీరే కదరా. ఏమండి కొంచెం పరిచయాలు పెంచుకుందామండి. మా ఆవిడ తాకుతూనే ఉంటారు. కరోనా తాకితే పోతారు. మీరు ఎలాంటివన్నీ చెప్పి మా శోభనం ఆపాలనుకుంటున్నారు. ఇవాళ ఎవరు వచ్చినా సరే శోభనం ఆపేదే లేదు. అంత గట్టిగా ఫిక్స్ అయ్యావేంట్రా? ఏర్లు మూలికలు ఏర్లు. ఒకవేళ జబర్దస్త్ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది నీకు? క్లారిటీ మంచి క్లారిటీలో ఉన్నాడు వాడు. హలో డాక్టర్ ఎక్కడ? ఒక సూది మందు వేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఆపరేషన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంతమంది కొండగాళ్ళతో స్కిట్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇదిగో బాబు, ఈ రాత్రి మీ కార్యక్రమం విజయవంతంగా జరగాలంటే ఈ మూలికలు వాడాలి. నీ శంకం తగ్గాలంటే ఈ మందులు వాడాలి. ఏమండి ఏంటంటున్నాడండి అతను? ఇంకా అర్థం కాలేదరా? మూలికలతో మొదలై శంకతో ఆగిపోయేదే మగాడి జీవితం రా. ఇప్పటికైనా కార్యక్రమం ఆపేసేయి. ఇదిగో బాబు, ఇగో ఈ మూలిక గాని వాడేమనుకో ఈ రాత్రి నీలో కోరికలు వస్తాయి. ఇగో ఈ మందులు వాడితే నీలో కదలికలు వస్తాయి. ఏంటి కదలికలు వస్తాయా? కదలికలు అంటే చాలు, ఇది కదలికలు ఆడేస్తుంది. అలాంటిది ఏం లేదు, నువ్వు ఆగవే. ఆ మందులు అమ్ముకునే వాళ్ళకంటే ఏళ్ళు అనుకునే వాళ్ళు గొప్ప వాళ్ళండి. ఈ మూలికలు అమ్ముకున్న వాళ్ళకన్నా మా మందులు అమ్ముకున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? మీ సోదంతా ఏంటన్నా వాళ్ళు గొప్పలు రా. అంటే బయట సమాజంలో గౌరవంగా బతికే నన్ను ఒకటి నాకైనా మైక్ తీసేయండి, లేకపోతే వాడికైనా మైక్ తీసేయండి, లేకపోతే మటర్లు జరిగిపోతాయి ఇక్కడ. ఇదిగో ఎలాగో వచ్చారు కదా, కొంచెం మా వాడి సంగతి చూడరా. నాకంటే ముందు పోయి అలా ఉన్నాడు. చెవుకి గుండెకి ఇంకేటి నాన్నగారు? ఏం చెవిలో బిల్లు చెప్తే గుండెలో జిల్లు పడట్లా. ఏం పని చేయడం లేదు. మా వాడు అంతే అండి. వాడి దెబ్బకి వెంటిలేటర్ కూడా ఒక క్వార్టర్ రైస్ పడుకుంటది. అలాంటి వాడు మా వాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు కూడా ఒక క్వార్టర్ రైస్ పడుకో, అలవాటేగా.
రే నాకు మొత్తం అర్థమైందిరా. మూలికలు అమ్మేవాడు వచ్చి నన్ను ఉత్సాహపరుస్తుంటే ఆడెవరినో డాక్టర్ని తీసుకొచ్చి నిరుత్సాహపరుస్తున్నావు. నువ్వు ఎవరు వచ్చినా సరే నా శోభనం ఆగదీయాల. ఏంటి ఆగడా? అస్సలా ఆగకపోయినా వస్తాడు ఎవరు? ఓకే ఓకే ఎవ్రీవన్, హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్స్టర్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అనా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అయ్యి నోరు తెరుస్తారు. అదేంటి చెప్పక ముందే తెరిచారు? టైం వేస్ట్ ఎందుకని మీరు పెళ్లిలో షాపింగ్ చేశారు, మీకు కూపన్ వచ్చింది, కూపన్ లో యూరోప్ కి టూర్ వచ్చింది. ఎనివే రంగనాథ్ గారు కంగ్రాట్స్ అండి. రంగనాథ్ ఆడు. ఓ అంటే మీకు కూపన్ వచ్చింది, యూరోప్ కి టూర్ వచ్చింది. అయినా మీకు యూరోప్ కి టూర్ అంటే అసలు ఎగ్జైట్మెంట్ లేదు, ఆనందం లేదేంటండి? అరే బెడ్ లైట్ వెలగట్లేదంటే ఫెడ్ లైట్ వెలిగిస్తానంటే ఎవడు నువ్వు అసలు? మరి ఇప్పుడు నేను కూపన్ ఏం చేసుకోవాలి? ఆ కూపన్ నువ్వు తీసుకుని ఏదో లేడీ గెటప్ తీసుకుని నువ్వు ఏరప్ వెళ్ళరా. నానకరాం కూడా మొత్తం ఆత్మ తిరిగినట్టు తిరుగుతున్నాడు. నీకు దండం పెడతా. ఆత్మలు వచ్చినా పరమాత్మలు వచ్చినా అస్సలు ఆగేదే లేదు. ఈడి నేను ఆపుతాను కదా, నాకు తెలిసి ఎలా. నమస్తే అమ్మా. కొండదేవర పంపించాడు. మరి ఈయనెవరు? విజయ్ దేవరకొండ పంపించాడా? తాత చెయ్యి ఒకటి జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. ఇదిగో దొరా ఇడ్రా. నేను దొరకాదండి, పరదేశి. రెండు ఒకటేలే పోదోరా. నువ్వు చెయ్యిడి దొరా. గుర్రు ఈ మధ్య నువ్వు ఒక ఎరగాటంలో పడ్డావు. చిలక చెబుతున్నది. చిలక దగ్గరికి వెళ్ళినందుకే చెప్తానా అది. అవన్నీ వదిలేదోరా. అమ్మ పలుకు జగద్, అమ్మ పలుకు. రోజమ్మ పలుకంటే చివరిలో పేరైనా పలికిద్ది ఆవిడ. ఏది చెయ్యిడు చూపించు. అయ్యో దొర, నీ జన్మలో నీకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు. నాకు తెలుసు కదా. నాకైతే ఈ వయసులో కూడా నీకు పిల్లలు పుట్టే యోగం ఉన్నట్టుంది. అవును, నేను చూసుకుంటా. శాంతి సిగ్గు చూడలేక చూడు ఏం చెప్పాడో విన్నారుగా. అస్సలు మీకు గనక నాకన్నా ముందే పిల్లలు పుడితే నా ఆస్తి ఇల్లు అన్ని ముందు నీకు రాసి ఇచ్చేస్తా. ఏమే రెడీయా? పద. ఎప్పటి నుంచో శాంతి రెడీ. 9 నెలల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంట్రా ఇది? ఏమనుకున్నావురా? మీరు చాలా గ్రేట్ అండి. ఇదిగో నా ఆస్తి ఇల్లు పత్రాలు. వెళ్ళిపో. అదేమిటండి, ఈ పిల్లాడు పక్కింటి బిడ్డ కదా. మనకు తెలుసు, వాడికి తెలియదు కదా. నువ్వు తెలుసుకెళ్ళిపో. వాడికి ట్విస్టే. ట్విస్ట్ బాగానే ఇచ్చారండి. వెళ్ళు. పక్కింటి సర్లాది కూడా మనకే ఉంటే దీనికి కూడా ట్విస్టే తెలియట్లే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా. మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గెరట ఎక్కడో దింపినట్టుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుంగుమూతి పెడతా. ఏమవుతే మామూలుగా మీరు చేసేవి నచ్చకపోతే బయటికి వెళ్ళినప్పుడు తిడతారు. ఇలాంటివి పెడితే టీవీలోకి వచ్చి మరీ కొడతారు. వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు. సర్లే బైక్ లేండి. ఎందుకండి? బల్లి పైన పడితే దరిద్రం అండి. ఏదో మీ అదృష్టం కొద్దీ నేను మీకు దొరికాను గాని నన్ను చూసి రాజు కపూర్ చేసుకుంటా అన్నాడు. ఏంటి చూసాడా? మేము ఈ పెళ్లికి వంట చేయడానికి వచ్చాను. నేను వంట మాస్టర్ని, ఇది మా ఆవిడ. మొత్తం వంటలని ఎరకొట్టేస్తాం ఈ రోజు. ఎంతకాలం ఈ వంట తిరుక్కుంటా ఉంటాము. కనీసం ఈఎంఐలో ఒక హౌస్ తీసుకోవచ్చు కదా. వాటి గురించి మాట్లాడుకో. ఇలా హౌస్లకి ఈఎంఐలు కట్టలేక మనోడు ఒకడు వేరే హౌస్కి వెళ్తున్నాడు తెలుసుగా. ఇన్ని మాట్లాంటారు గాని నన్ను మా ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు తెలుసా. ఎన్నో పూజలు చేస్తే మా అమ్మకి నేను పుట్టానంట. మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. పూజ చేస్తే పుట్టావో, చేతపడి చేస్తే పుట్టావో. ఇంకొక విషయం తెలుసా మీకు? మనకి ఇక్కడ పనిచేసే శాంతి కుమార్, జీవన్, శశి ఉన్నారు కదా, వాళ్ళందరూ టీం చేశారంట. టీమా స్కామా అంతమంది ఉన్నారంటే ఒక దాంట్లో.
ముగ్గురు టీంలు ఒక టీం చేస్తే వాళ్ళకి పరీక్ష కదా. వాళ్ళకి కాదే, ఒక్కరిని పొగిడిన ఫీల్ అవుతారని మిగతా ముగ్గురిని పొగడాల్సి వస్తుంది చూసి వాళ్ళకి పరీక్ష. మనతో పాటు మన వంట చేయడానికి అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారు. ఉన్నారండి ఎక్కడో. ఏం రాలేవే? ఏం డాన్స్ చేస్తున్నారా పరదేశి? మా ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? భలే ఉందరా. 2 గాజుల శంకరు, 2 దవడల రేఖ, 2 గుట్కాల ముఖేష్, ముగ్గురు ఒక చోట కలిసినట్టున్నారు. భలే ఉన్నారు ముగ్గురు. అది మా ఆవిడ. దీన్నే కొన్ని ఏరియాలో కక్కుర్తి అంటారు, అది నాలోంచి పోదు. దీన్నే కొన్ని ఏరియాలో పప్పు గుత్తి అంటారు, దీని నీలోంచి పోద్ది. రండి వంట పనులు చేద్దాండి. ఏమండి దేశంలో ఇన్ని పనులు ఉండగా ఈ వంట మాస్టర్ ఎందుకు అయ్యారు మీరు? ఒక మగాడు తన కోసం వండుకుంటే స్వయం పాకం అంటారు, నలుగురు కోసం వండితే నలమేమ పాకం అంటారు, నా కోసం వండితే దాన్ని పూర్వజన్మ పాపం అంటారు. ఇక మాస్టర్ ఇక సాంబార్ ఎలా ఉంది చూడండి. అదిరిపోయిందిరా. అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? ఇవి కూడా చేయించారేంట్రా? ఏమండి టమాటా కత్తితో కొమ్మంటారా బ్లేడ్తో కొమ్మంటారా? గన్ను పెట్టి షూట్ చేయవే. ఏది ఇస్తే దాంతో గారు ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఇందులో ఎలా ఉంటది అంటారు? ఏంటి కాడాలు దిగినా కూడా ఇంకా మీకు ఈ ములక్కాల పిచ్చులు బాగాలేదారా మీకు? మనం అసలు ఇంత పెళ్లి హంగామా వంటలనే చేస్తున్నాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ? శ్రీరస్తు శుభమస్తు. నువ్వేనా వంట మాస్టర్? రాత్రికే పెళ్లి, వంటలు అదిరిపోవాలి. ఇదిగో మీ మనవరాల పెళ్లికి వంటలు మనవరాలు ఎవరా? సారీ మీ కూతురు పెళ్లికి వంటలు అదిరిపోతాయి. ఒరే ఇవన్నీ చెప్తున్నావు కానీ పెళ్లి కొడుకు అని చెప్పవేట్రా? దేవుడా, అది చూసావా? 10 సంవత్సరాల నుంచి అవ్వలేదు, నువ్వు పెళ్లి కొడుకు అంటే అయిపోయినాయి. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. అమ్మో అమ్మో. ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు? 2020లో చాలా విపత్తులు వచ్చినాయి, ఎన్నిటికని స్పందిస్తాం మేమైనా. నన్ను ఎలా లవ్ చేసిందో తెలుసా? అర్జున్ రెడ్డి సినిమా చూసి అర్జున్ రెడ్డి అనుకుంది. అన్నం ఉడికిపోతుంది. నాకు ఉడికిపోతుంది ఇక్కడ. ఏం కనిపించాడ్రా? అర్జున్ రెడ్డి. ఒరే ఏ యాంగిల్లో చూసినా మాకు రెడ్డి కూడా కనిపించలేదు. లవ్ మ్యారేజ్ అన్నా, నువ్వెందుకు కొంచెం భయంగా ఉన్నావు? పెళ్ళాక ఆయన నాతో సరిగా ఉంటాడో లేదా అని. అసలు ఆయన ఉంటాడో లేదో ప్రతి ఎపిసోడ్ డౌటే మాకు. దాని భయం అది కాదయ్యా. మరి మందు మానే ముందు మానలేకపోతున్నాను. ఒరే ఇలాంటి అమ్మాయి దొరకాలేగా నేను తాగటం అలవాటు చేసుకుని మరి మానేస్తాను రా. మాటలు తర్వాత పని చూడండి ఫస్ట్. వంకాయ కూర చేయండి. పెళ్లికి మొదటి బంతికి సెలబ్రిటీలు వస్తున్నారు. సెలబ్రిటీలా? జాగ్రత్తగా చూసి అదిగో మాటల్లోనే చెప్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు. ఖచ్చితంగా గుర్తుపట్టాలి కూడా. రే ఆ సౌండ్ ఆపండి. దేనికి? ఈయన మామూలుగా ఈటీవీ న్యూస్ సౌండ్ కే స్టేజ్ అంతా తిరిగేశారు. ఇంకా అంత సౌండ్లు చేస్తే నానకరం కూడా మొత్తం నాగేశ్వరరావు గారు తిరిగేస్తాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంపతీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. హలో మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? అభి అన్న చంటన గురించి తెలుసుగా. చెప్పండి. ఫస్ట్ సినిమాలు చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో అదొకటి ఉంది. మా ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ ఉంది తెలుసా? తెలుసు కంటెస్టెంట్స్ ఒకరు ఎంత లోతు దింపారో తెలుసు, ఒకరికి ఎంత మంది దింపారో కూడా తెలియదు. సరే స్టార్ట్ చేద్దామండి. భోజనాలకు తీసుకెళ్ళండి. ఇదిగో ఈ వంగి దండాలు పెట్టాక ఆల్రెడీ ఆడు పెట్టి నాకు ఇది పెట్టాడు. ఏమండే చంటి గారు, మా జంటను చూస్తుంటే నాగ చైతన్య సమంత గుర్తుకొస్తలేదు. ఈ విషయం అక్కినేని ఫ్యాన్స్ కి తెలిసిందనుకో, నీ మీద ఎక్కి నిన్ను తొక్కి నిన్ను రక్కి నిన్ను చెక్కి ఆ తర్వాత నువ్వు బతుకున్నావా లేదా నొక్కి మరీ చూసి వెళ్ళిపోతారా. కూర్చోండి సార్, భోజనాలు వస్తాయి. చిన్నగా రా వస్తారు సెలబ్రిటీ. ఏంటి స్లోగా ఇస్తున్నాడు? ప్రతి టీంలో మీ రాముగారు అంటాడు ఒకడు ఉంటాడండి, వాడేయుడు ఇట్రా. నాకు విస్తరాక వేయాల్సింది ఎవడి తమలపాకేసింది? మీకు 2012లో ఇస్తరాకే వేసారండి. భాస్కర్ కాకు, శకర కాకు, షేకింగ్ చేసి ఒక 6 రాగులు వీకున్నాక ఆ తమలపాకు మిగిలింది మీకు. ఆ యాక్ నాకు ఇస్తారేంటి? తీసుకెళ్ళరా, ఇది కూడా తీసుకెళ్ళి తొడిమెలు పెంచుకుంటా.
ఆది గారు ఆ, ఆ కుక్క ఏంటి నా వైపు చూస్తుంది? దాని ప్లేట్ అండి మీకు వేసాం. ఏమంటే గోంగూర ఏమంటారా? నాకు ఆ. అవసరం లేదు. ఏమంటావా అని మమ్మల్ని వేసుకోవడం చెప్తే ఒక్కడానే వేసావురా. తమలపాకు వేస్తే వాడు తీసుకెళ్ళాడు, గోంగూర వేస్తావు నువ్వు నాకు. అది కాదండి, ఒక మాట నేను చెప్పి ఏ, లే, లే. ఏమండి ఎదుగుదు వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరు ఉండండి. ఎందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు? ఏం లేదు, ఇంకో బంత్ అయిపోతే ఆకులు ఎత్తేసి వెళ్తారని. అంటే నేను ఆకులు ఎత్తేసే వాళ్ళకి కనిపిస్తున్నా? అరిచినా అలాగే కనపడుతున్నారు. ఓకే సర్లే, Discussion ఎందుకు నిజం? డిస్కషన్ ఎందుకులే కానీ పెళ్లి కూతురు తరపున బంధువులు వచ్చారు. పెళ్లి కొడుకు తరపు బంధువులు వచ్చాం. ఏం పీకడానికి వచ్చారు? బావా వచ్చావా? పుల్లి పెట్టవరా 10 రోజుల్లో 2 పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. 5 రోజుల్లో పుట్టిస్తాను, నీకేమన్నా అరే వాడు అడిగింది రామచంద్రాపురం చెరువులో పీతలను కాదు పిల్లల్ని. నాకు ఆ నమ్మకం ఉంది, పుట్టిస్తారు. 100 స్కిట్ల నుంచి చూస్తున్నాం, మాకే నమ్మకం లేదు. ఒక స్కిట్ కి నీకు నమ్మకం వచ్చిందా? ఎంట్రీకి ముందు వెనకేమన్నా కాలు పట్టుకొని ఇవన్నీ చెప్పమన్నాడు వాడు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు మందు పట్టురా బావా. ఆడెళ్ళి మందు అలా తీసుకొస్తే ఎలా ఉంటది? నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఒక బోర్డు తీసుకొని ఇలా వెళ్తుంటే ఎలా ఉంటది? సరే ఇవన్నీ ఎందుకు కానీ భోజనాలు చేద్దామా? నువ్వు సెట్టుకు వచ్చేది అందుకు కదా, వెళ్ళి కూర్చోపోతా. వీళ్ళంతా ఇంత ఆనందంగా ఎందుకున్నారు? ఫస్ట్ టైం టోకెన్ లేకుండా భోజనాలు చేస్తున్నారు అందరూ. ఎవరైనా ఇక్కడ ఉన్నది? బెంచ్ సక్కలేదు, చైర్ సక్కలేదు, ఇక్కడ అంతా నీట్ గా ఉండాలి. అవునా, స్పెషల్ టేబుల్ కావాలా మీకు? స్పెషల్ ఈ టేబుల్ బయట ఇలాగే ఒక టెంట్ ఉంటది, దాని కింద ఒక టేబుల్ ఉంటది. అక్కడ కూర్చోవాలా? అక్కడ కూడా కూర్చొని ఎవరా నిన్ను బొగడ అలాంటిది ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టే నీకు మళ్ళీ స్పెషల్. ఏయ్ ఏయ్ ఇట్రా. బాగా మాడిపోయిన కందగడ్డ అదొడ్డిచ్చు. ఆల్రెడీ వేసామండి. ఎక్కడ? ఇలా చేయి పెట్టి ఇలా దగ్గరికి వెళ్ళి పీక్కోండి. ఇంకా ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఈ సాంబార్లో అసలు కరివేపాకుందా? ఏమన్నా అంటే అన్నారంటారు కానీ నీకు అసలు సాంబార్ ఎవడేసాడు రా? ఏదో డైలాగ్ చెప్పి ఏదో రకంగా కనిపిద్దామన్న ఉద్దేశం తప్ప. సరే భోజనాలు అయిపోయిలే. అసలు ఎందుకే కిల్లీలు ఉన్నాయా? వాడి గంట కిల్లి ఇరా తిను. ఏంటిది కిల్లియే? ఆకులు ఒక్కలేదు, మేము అంటే లెక్కలేదు. ఈ తొక్కల గారితో పిల్ల నువ్వు. అది కాదండి, మాట్లాడుతూ ఊరుకోను కాదండి. అమ్మాయిని అలా అమ్మాయిని తీసుకెళ్తే ఎలా అండి? ప్లీజ్ ఏమండి? ఆకులో ఒక్కలేదని అమ్మాయిని తీసుకెళ్లిపోతారా? ఆ వంటోడు అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు లేచిపోయారు. మరి నువ్వు వాళ్ళ ఆవిడ కదా? నేను ఎందుకు ఆడవుతాను? నేను నాటకం కంపెనీ నుంచి వచ్చాను, ఎవరికి వైఫ్ గానే నాటకం ఆడతా. మేము అక్కడి నుంచే బామర్దులుగా చేయమంటారా? మా పేమెంట్లు ఇస్తావా? పేమెంట్లు మాట దేవుడు ఎరగరా, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని నేను ఎడుతుంటే. ఒరే ఆది, ఎంత పని చేసి విరోయములోడ రాజన్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిక్కడపల్లి సెంటర్లా సింగిడి పోరి నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ. కూడా జంక్షన్ లా రబ్బరు పోరి నీకు పొర్లా పెండు కొంటానే తక్కుట మారి. తుపాకిలా సూపుతో సికసికమని గాల్చకే. ఆయన అడుక్కునే మనకి ఎంట్రీ సాంగ్లు అవసరం అంటారా? అడుక్కొని దేవరే, ఈ ప్రపంచం మొత్తం అడుక్కునే వాళ్ళే. వాళ్ళు కామెడీ పెంచమని అడుక్కుంటారు, మనం పేమెంట్లు పెంచమని అడుక్కుంటాం, ఆవిడ క్లోజులు పెంచమని అడుక్కుంటది. పక్క షోలు మా షోకి రండి అని అడుక్కుంటారు, మీరెవరో లొంగకండి అని వీళ్ళు అడుక్కుంటారు, మీరు కలిసి మమ్మల్ని మెంగకండి అని మనం అడుక్కుంటాం. అవన్నీ నాకెందుకులే. యాండే ఒక ముద్దు పెట్టండి. ఎంత అడుక్కునే వాళ్ళైనా ముద్దు కూడా ముద్దు అడుక్కున్నట్టు అడుక్కుంటామంటే. ఇప్పుడు ఇలాగే అంటారు, మరి రాత్రికి వచ్చి కాపురం ఎలా చేస్తారంట? ఏం చేస్తాం, ఈ చిరిగిపోయిన చీరనే వెస్ట్రన్ డ్రెస్ అనుకుంటున్నా, ఆ నలిగిపోయిన హెయిర్ నే కర్లీ హెయిర్ అనుకుంటున్నా. ఇక లైట్ ఆఫ్ చేసిన తర్వాత శాంతి అయితే ఏంటి, శ్రద్ధా కపూర్ అయితే ఏంటి. సర్లే, ఎప్పుడు గొడవలే. ఏమండోయ్, బయటకు వెళ్తుంటే ఈ మధ్యన ఎవరు డబ్బులు వేయట్లేదండి. మొన్న మనో గారిని అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. నువ్వేమడిగావా ఆయన ఏమేమని అన్నాడు? అది సరే, రోజా గారిని 10 అడిగా, ఇవ్వనన్నారు. ఆవిడ 10 మార్కులు బోర్డు అనుకుని ఉంటది, 10 రూపాయలని అడగాలి వెళ్ళి. అప్పటికి దగ్గరికి వెళ్ళి అమ్మా అని అరిచానండి. 2 పిల్లలు ఉన్నా అమ్మాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అమ్మాయి అనాలి. వాళ్ళిద్దరు సరే అండి, అనసూయ గారిని అడిగిన ఇవ్వనన్నారు. అనసూయ నేను అడిగా. ఎంట్రీ గ్యాప్ ఇచ్చింది కదా, అలిగింది, ఇవ్వట్లా. ఆవిడే
అమ్మాయి కదా అలిగింది, నేను కూడా అలిగా. మొన్న సర్లా లేదు, మేము బంజారా హిల్స్ లో అడుక్కుంటున్నాం, మీరు అమీర్పేటలో అడుక్కుంటున్నారని చెప్పి నన్ను అవమానించి. మీ ఆడ వాళ్ళకి అడుక్కోవడంలో కూడా కంపారిజన్లు అంటే అవన్నీ నాకు తెలియదండి, నేను కూడా దాన్ని ఎగతాళి చేయాలి. మీరేం చేస్తారు నా సంబంధం లేదు. దాని చీరకు 2 బొక్కలు ఉన్నాయి, మన చీరకు 10 బొక్కలు ఉన్నాయని చెప్పవే. ఏమే 1 కోటి రూపాయలు నీకు దొరికితే ఏం చేస్తావు? మీకు ఒక కోట్ వేసి నేను ఒక మిడ్డీ వేసుకొని బెంచ్ కార్ మీద అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అడుక్కుంటామండి. ఫ్లైట్ ఎక్కడం వరకు ఓకేనే, మళ్ళీ అడుక్కోవడం ఏంటి? అడుక్కోవడం మాత్రం మానం. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే నాకు ఇల్లు కావాలని కోరుకోవాలి, అంతేగాని మా రూమ్ రెంట్ 10,000 అందులో 5,000 ఇవ్వండి కోరుకోకూడదు. చిన్నప్పుడు వాడు ఎవడో జాతకం చెప్తూ ఎప్పుడు జనాల్లోనే తిరుగుతా అన్నాడు. నేను ఏ ఓట్లు అడుక్కోవడానికి వెళ్తాను అనుకున్నా, వంకాయ కూర అడుక్కుంటున్నా. బాబు రోడ్డు మీద అడుక్కోవడం సిగ్గులేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి కోసం ఒక రూమ్ కట్టి దాని మీద అడుక్కోబడిన ఒక బోర్డు పెట్టి అడుక్కుంటారేంట్రా? ఒకడాగా 1,000 రూపాయి. హలో, ఇస్తే తీసుకోవాలి, ఇలా ఇబ్బంది పెట్టకూడదు. నేను ప్రతి షెడ్యూల్ ఇదే చెప్తా, ఇస్తే తీసుకోండిరా, ఇబ్బంది పెట్టకండిరా. క్యారీ వ్యాన్ దగ్గరికి వచ్చి పదే అడిగి మళ్ళీ నన్ను చెప్తున్నాడు వీడు, ఇస్తే తీసుకోవాలరా. ఆ గుడి ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్దాం పదే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. అమ్మా 1 రూపాయి అంటే ఏంటి అమ్మా? అమ్మా 1 రూపాయి ఉంటే ఏంటమ్మా? చూసారా, అయితే వేయండి అని అడుక్కుంటారు, లేకపోతే వదిలేయండి అని అడుక్కుంటారు. ఈ బొగడాగాళ్ళకి ఏమి లేదు. ఏంటండి మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటారు? ఏమే నీ సైజుకి ఆ బొచ్చుకి ఏమైనా సంబంధం ఉందంటే? మండీ బిర్యానీ కూడా వేసుకున్నట్టు ఇలా వేసుకుంటావు. మాట్లాడుకు, ఇది మా ఆవిడ, వీడు నా కొడుకు. అవునా, ఇది మా ఆవిడ కొడుకు. ఎక్కడికే? వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? నేను వెళ్ళి బిడ్డతో తిరిగి వస్తా, ఆ బిడ్డ మీరు పైకెత్తి మీరు కూడా ధైర్యంగా అరవండి. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఏ బిజ్జల దేవ దగ్గరికి వెళ్ళి బిడ్డతో వస్తే నేను పైకెత్తి బల్లాల చక్రవర్తికి అని అరవాలా? అమ్మా ఇమిటేషన్ వద్దు, బయట ఈవెంట్ లాగా బెగ్గర లాగా ఉన్నావు, కూర్చో. అదేంటో చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అయ్యగారు బాబాయ్ కొంచెం దద్దోజనం పెట్టండి అయ్యా. అదేంటండి అంత చిరాగ్గా అంటున్నాడు? ఆ టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు కూడా అంతే చిరాగ్గా అంటుంటారు. మాటలో పడిపోయి, అరే గుళ్ళో దేవత లేదే, దేవత, ఓహో దేవత అక్కడ ఉంది. అబ్బా దేవుడా, గుళ్ళో బంగారం లేదు, అరే బంగారం ఇక్కడ ఉంది. ఓ అమ్మ, గుడి మీద ఎక్కడ కోత లేదు, ఓ ఎక్కడ ఉందా? ఇదిగో కొంచెం ప్రసాదం పెట్టరా. ఇప్పుడు ప్రసాదం ఏంటా? భజన అయిపోయిన తర్వాత ప్రసాదం. చేశారుగా భజన, ఇంకేంటి సార్? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆమె అన్నదానం ప్లాన్ చేస్తుంది, తిని సావండి. ఏమే ఆవిడెవరో అమ్మాయి వస్తుందంట. ఇదిగో నువ్వు కాదు కదా నా పిల్లం, ఇది ఆవిడెవరో అమ్మాయి వస్తుంది, మనకి అన్నదానం. ఈ రోజు మామూలుగా ఉండదు ఏదో అమ్మాయి. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. ఒక అగ్గి తల్లే, అమ్మా ముద్ది తల్లే, అమ్మా ఏదోటి ఇవ్వమ్మా తల్లే. అమ్మా ఇంత అందంగా ఉంటారు, ఏం తింటారమ్మా? మార్నింగ్ ఓట్స్ తింటాను, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను, రాత్రి నట్స్ తింటాను. మీరేం తింటారు ఇంత లావుగా ఉన్నారు? పొద్దున గోట్స్ తింటది, మధ్యాహ్నం క్యాట్స్ తింటది, రాత్రికి ర్యాట్స్ తింటది. ఏ దొరికితే అది తింటది, అందుకే ఇలా ఉంటది. మరి ఆవిడ ఇది తింటే మిగలదు, ఇది మిగిలితే తిందు, అందుకే ఇద్దరు అలా మిగిలిపోయారు. అమ్మా మీరేదో అన్నదానం చేయడానికి వచ్చారు, కూర్చోండిరా. అమ్మా కొంచెం పులిహోర పెట్టండి, కొంచెం పొంగల్ పెట్టండి, కాస్త పులిహోర పెట్టండి, కాస్త పొంగల్ పెట్టండి. అసలు ఏమంటుందండి? ఆ 2 బకెట్లు దాని దగ్గర పెట్టమంటుంది. ఇన్ని దానాలు చేస్తున్నారు, ఇంతకీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు ఎవడమ్మా? రే రారా, వచ్చి కూర్చొని తినరా, వాడు ఎవడో వస్తున్నాడంట, అమ్మాయి చేసుకోబోయాడు, రారా. What this nonsense ever talking?
చేసుకోబోయే నేనే. ఒరే ప్లాస్మా తీసుకోవడానికి రెడీగా ఉన్న ఆస్మా పేషెంట్ లాగా ఉన్నావు, నువ్వు దాన్ని చేసుకుంటావు నువ్వు. బిల్లా బిల్లా అదే అంటున్నారా, ఎడ పెట్టుకో ఆ బిల్ల. అయినా అసలు నీకు ఈ అమ్మాయి ఎలా పడిందిరా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరాన్ని పడుద్ది. ఎక్కువ ఓగకు ఊడి పడుద్ది. ఇవన్నీ కాదు కానీ ఇగో మీ ఫ్యామిలీ అంతా మా జంటను ఆశీర్వదించండి. ఏదో ఒక రోజు మా స్థాయికి రండి. ఇది ఆశీర్వాదం అంటారా? ఇది ఆశీర్వాదం అంటారా? దీన్ని జంట అంటాడు ఎవడైనా? యావయ్యా నువ్వెన్నా చెప్పు, రేపే మా పెళ్లి. డార్లింగ్ నువ్వు ఇక్కడుంటే దిష్టి తగిలేలా ఉంది, లోపలికి వెళ్ళిపోదామా? తగిలేలా ఉంది, తగులుకొనే ఉంది, వెళ్ళు. ఎవడెవడకో దొరికారు మీరు ఎక్కడ? ఈడెవడ ఎంట్రీ లేట్ అయినందుకు ఎడుతున్నట్టు రేట్రా. ఏంట్రా ఏమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వెళ్ళింది కదా ఒక అమ్మాయి, వెళ్ళింది. అమ్మాయిని విపరీతంగా ప్రేమించాను సార్. వాడు ప్రేమించినందుకే వాంతి వచ్చినంత పని అయింది. ఇక నువ్వు ప్రేమిస్తే నానక్రాంగోట్లో మేము నానాగడ్డి వీక్కోవాలి. ఆ అమ్మాయి దూరం అయితే నేను ఎన్ని సిగరెట్లు కాల్చానో తెలుసా మీకు? అసలు నీకు సిగరెట్లు కాల్చడం తెలుసా? అటు వెలిగించి ఇటు పీలుస్తారు, నువ్వు వెలిగించింది ఇటు తిప్పి గెలుస్తున్నట్టున్నావు. అమ్మాయిని నన్ను ఎలాగోలా కలపండి సార్, మీకు ఇక ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే ఉండదు. ఏమన్నారు? మీకు ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే లేకుండా. మీరు ఆ మాట మీద ఉండండి, ఆ అమ్మాయిని మీకు దక్కించే మాట మీద మేము ఉంటాం. ఏమే ఇలా రండి, మీరిద్దరు ఎలా రండి. వాడిని తెలుసుగా బాబు. ఏమైందండి? ఏమైందండి? ఆల్రెడీ చిరిగిన బట్టలు ఇంకా చింపేశాడమ్మా. ఆ ముఖం మీద చేయి తీసి ఆ జడ్జిలకు చెప్పు. నీ పర్ఫార్మెన్స్ తెలిస్తే చాలు, నా పర్ఫార్మెన్స్ ఎందుకులే మళ్ళీ. దాన్నంటే ఓకే, దీన్ని ఎలా రా? నేను చెయ్యలేదు. చేశావు. చెయ్యలేదు. చేశావు. నేను చెయ్యలేను. ఛీ, వీడు నాకొద్దు. మనో గారు నాకు మీరే దిక్కు. కానీ రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటికిప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు అంత వయ్యారంగా అడిగితే నాకే చేసుకోవాలని ఉంది, కానీ వాడు బొగడాగడికి మాట ఇచ్చా. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పటి నుంచో, వీడు నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. ఇలాంటి వాడు మళ్ళీ దొరకడు. కమ్ ఆన్ డార్లింగ్. మర్చిపోలా, ఆగండి వస్తున్నా. ఇంద పారు బాబు. బాబయ్యా ఒక ముద్దుంటే పెట్టను బాబు. ఇది నేనేం చెప్పా? ఫ్యూచర్ లో మాకు అడుక్కునే అవసరమే ఉండదన్నా. మీరు అడుక్కో మాకండి, అది మాత్రం ప్రెస్ చేయండి చాలు. రావులో రావులా నా పాన